This conference will now be recorded. Okay. సో Django క్రూడ్ ఆపరేషన్స్ అన్నమాట. సో క్రూడ్ ఆపరేషన్స్ అనగానే మనకు తెలిసేది ఏంటంటే సో క్రియేట్, రిట్రీవ్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, క్రియేట్ అంటే జనరల్గా మనము డేటాని ఇన్సర్ట్ చేయడం అన్నమాట. డేటాని ఇన్సర్ట్ చేయడం. రిట్రీవ్ అంటే డేటాని సెలెక్ట్ చేసి బయటికి తీసుకురావడం. ఓకే, తర్వాత అప్డేట్ చేయడం అంటే ఇప్పుడు ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ నేను అప్డేట్ చేయాలి. సో అట్లా. సో తర్వాత డిలీట్ క్వెరీ అంటే డిలీట్ చేయడం, ఒక డేటా రోని డిలీట్ చేయడం. ఓకే. సో జనరల్గా మనం ఒక కంపెనీ అప్లికేషన్ తీసుకుంటాం. సో కంపెనీ అప్లికేషన్లో మనం నిన్న లిస్ట్ వ్యూ ఒకటి చూసాం. సో లిస్ట్ వ్యూతో పాటు డీటెయిల్డ్ వ్యూ, క్రియేట్ వ్యూ, అప్డేట్ వ్యూ అండ్ డిలీట్ వ్యూ అన్నమాట. సో ఈ వ్యూస్ మనకి ఇప్పుడు లిస్ట్ వ్యూ అనేది నువ్వేం క్వెరీ రాయలేదు, ఆటోమేటిక్గా లిస్ట్ వ్యూ చూపించేసింది. ఓకే, అట్లానే డీటెయిల్డ్ వ్యూ కూడా ఉంటుంది అన్నమాట. డీటెయిల్డ్ వ్యూ అంటే కంపెనీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇది కంపెనీ అప్లికేషన్ కాబట్టి కంపెనీ గురించిన కంప్లీట్ అప్లికేషన్ అట్లా, ఐ మీన్ కంప్లీట్ డేటా. సో తర్వాత క్రియేషన్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం. అప్డేట్ వ్యూ అంటే అప్డేట్ చేయడం. డిలీట్ అంటే డిలీట్ చేయడం. సో బేసిక్గా క్రూడ్ ఆపరేషన్స్ అనమాట. సో బేసిక్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్రూడ్ ఆపరేషన్స్. ఓకే, సో తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద క్రియేట్ వ్యూ క్లాస్. సో క్రియేట్ వ్యూ క్లాస్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద డేటా. క్రియేట్ వ్యూ ఏం చేస్తుంది? ఇన్సర్ట్ ద డేటా. సో కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నీ కంపెనీ క్రియేట్ వ్యూ అంటే కంపెనీ అనే డేటా అంటే కంపెనీ డేటా మనం తయారు చేస్తున్నాం. సో కంపెనీ క్రియేట్ వ్యూ ఎవరికి చైల్డ్ అయి ఉండాలి? క్రియేట్ వ్యూకి చైల్డ్ అయి ఉండాలి. అంటే ఏం మోడల్ తయారు చేయాలి? కంపెనీ అనే మోడల్ తయారు చేయాలి. ఓకే, సో నేను కంపెనీస్ అన్నప్పుడు నాకు కంపెనీ లిస్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నేను క్రియేట్ అన్నప్పుడు సో నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఇన్సర్ట్ చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్. ఓకే, సో ఆ తర్వాత ఇది ప్రైమరీ కీ అనమాట. సో ఇక్కడ మనకి నంబర్స్ వస్తాయి 1 2 అని. సో దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో మనం ఈ డేటాకి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం. సో మన కంప్లీట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఒక్కొక్కటి మనము చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ యూఆర్ఎల్స్కి వెళ్ళిపోదాం. సో ఆల్వేస్ యూఆర్ఎల్స్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో ఫ్లోలో వెళ్దాం. సో ఫస్ట్ యూఆర్ఎల్స్. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ యూఆర్ఎల్స్. ఎస్, సో యూఆర్ఎల్స్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. అడ్మిన్ తెలిసిందే. హోమ్ పేజ్ అంటే కంపెనీ లిస్ట్ వ్యూ యాజ్ వ్యూ. సో ఇది హోమ్ పేజ్ అనమాట. సో తర్వాత క్రియేట్, అప్డేట్, డిలీట్. సో తర్వాత మనము ఇదేంటి అంటే డీటెయిల్స్ చూడడానికి. సో మీరు చూపిస్తాను. సో వీ విల్ టాక్ అబౌట్ దట్. సో ఫస్ట్ యూఆర్ఎల్స్, కానీ దానికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి? ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. సో యూ హ్యావ్ టు క్రియేట్ ద project first. So CBV project. So we'll go for open in terminal. Terminal open చేసేస్తే cd dot dot. So Django admin. So Django admin ఏమనాలి? Start project. Okay, so Django hyphen admin start project. Company project. So our company crude project. కంపెనీ క్రూడ్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఏంటంటే మనం మొత్తం అన్ని లిస్టింగ్ చేయడము, డిలీట్ చేయడము అవన్నీ తెలుసుకోవాలి. సో కాబట్టి దిస్ ఇస్ అవర్ అల్టిమేట్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇది మీరు రెజ్యూమ్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో ఐ హావ్ డన్ కంపెనీ క్రూడ్ ప్రాజెక్ట్ అట్లా. ఓకే, సో డిజైన్ గవర్నమెంట్ స్టార్ట్ ప్రాజెక్ట్ కంపెనీ క్రూడ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ సిడి కంపెనీ క్రూడ్ ప్రాజెక్ట్. ఓకే,
and here you will have to load it. So load చేయండి. Open company group project. Okay, so attach. ఓకే, సో లోడ్ చేసాము. లోడ్ చేసిన తర్వాత మనం జనరల్గా చేసేటి ఏంటి, యాప్ని క్రియేట్ చేయడం. సో యాప్ని క్రియేట్ చేయండి. స్టార్ట్ యాప్, కంపెనీ క్రూడ్ యాప్, కంపెనీ క్రూడ్ యాప్, రైట్. డిజైన్గా అడ్మిన్ స్టార్ట్ యాప్ కంపెనీ క్రూడ్ యాప్ తయారైపోయింది. సో యాప్ తయారైపోయిన తర్వాత మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, కంపెనీ క్రూడ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇంపోర్ట్ మినిమం థింగ్స్ వేసేద్దాం. ఇంపోర్ట్ ఓఎస్ అండ్ ఇన్స్టాల్డ్ యాప్స్లో మనం ఏం పెట్టాలి, సో కంపెనీ క్రూడ్ యాప్. సో కంపెనీ క్రూడ్ యాప్ స్పెల్లింగ్ కరెక్టే కదా. సో ఇక్కడ టెంప్లెట్స్లో template underscore dir is equal to os dot path dot join base dir comma templates, right. Templates create చేస్తుంటాను. ఓకే, డన్. సో టెంప్లెట్ dir ని ఇక్కడ కాపీ చేస్తాం, రైట్. స్టాటిక్ పెట్టుకుంటే స్టాటిక్, ఓకే. సో మీడియా పెట్టుకుంటే మీడియా, అది ఇంకా మన ఇష్టం, ఉంటే కనుక పెట్టేసుకోవడం బెటర్, రైట్. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో వీ హ్యావ్ టు ఫిల్ ద యూఆర్ఎల్స్. సో యూఆర్ఎల్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. సో గో టు ద యూఆర్ఎల్స్. సో ఇది అవసరం లేదు. సో వీ విల్ సే కంపెనీ క్రూడ్ యాప్. ఇక్కడ ఆటోమేటిక్ మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చేయగలుగుతున్నాను. కామా re underscore path as URL. సో re path as URL. ఓకే, సో ఫస్ట్ హోమ్ పేజ్ ఏంటి, కంపెనీ లిస్ట్ వ్యూ. సో ఇది ప్రైమరీ కీ అనమాట. ప్రైమరీ కీ అంటే మనకి 1, 2 అట్లా వస్తాయి. సో ఆ డేటాలోంచి ఆ 1, 2 తీసుకుంటాయి. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం కంపెనీ 1 కొడితే 1 డీటెయిల్ రావాలి, కంపెనీ 2 కొడితే 2 డీటెయిల్ రావాలి, కంపెనీ 3 కొడితే కంపెనీ 3 డీటెయిల్ రావాలి, అట్లా. సో క్రియేట్ అంటే ఏంటి, క్రియేట్ అంటే ఆటోమేటిక్గా మనకి డేటా అనేది ఫిల్ అవ్వాలి. క్రియేట్ అనగానే మనకు ఒక బాక్స్ రావాలి, ఒక ఫామ్ రావాలి. ఆ ఫామ్లో మనం డేటాని ఫిల్ చేయాలి. తర్వాత అప్డేట్ అంటే ఏంటి, అప్డేట్ అంటే కంపెనీ డీటెయిల్స్ వస్తే దాంట్లో మనం అప్డేషన్ చేయాలి. తర్వాత డిలీట్ అంటే కంపల్సరీ ఆ డిలీట్ అనగానే మనకు మొత్తం డిలీట్ అయిపోవాలన్నమాట. సో డిలీట్ దేని ప్రకారం అవ్వాలి, కంపెనీ నంబర్ ప్రకారం అవ్వాలి, సో ఇదేంటి అనేది నేను చెప్తాను లాస్ట్లో. సో ఫస్ట్ ఇవన్నీ తయారు చేసుకుందాం. రిట్రీవ్ అంటే లిస్ట్, కంపెనీ లిస్ట్ వ్యూ అంటేనే రిట్రీవల్. కంపెనీ లిస్ట్ వ్యూ అంటే రిట్రీవల్, లిస్ట్ మొత్తం చూడడమే కదా రిట్రీవల్ అంటే. డేటాని తీసుకురావడం అంటేనే లిస్ట్ వ్యూ. ఓకే, సో కంపెనీ డీటెయిల్ వ్యూ అంటే ఒక కంపెనీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాకు కంపెనీ, సపోజ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా కనిపించింది. నేను టెక్ మహీంద్రా మీద క్లిక్ చేయగానే నాకు మొత్తం డీటెయిల్స్ రావాలి, అర్థమైందా. అది డీటెయిల్డ్ వ్యూ అనమాట. లిస్ట్ వ్యూ అంటేనేమో కంపెనీస్ లిస్ట్ రావడం, అర్థమైందా. సో ఇవి రెండు రిట్రీవల్ ఆపరేషన్స్. ఓకే, సో ఇది క్రియేట్ ఆపరేషన్స్. సో సి ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, యు ఆపరేషన్, డి ఆపరేషన్, డి ఫర్ డిలీట్. ఓకే, క్లారిటీ వచ్చినప్పుడు. ఓకే, సో ఈ రెండు రిట్రీవల్ ఆపరేషన్స్. ఇది సి ఆపరేషన్, దట్ ఈస్ క్రియేట్ ఆపరేషన్. దిస్ ఈస్ అప్డేట్ ఆపరేషన్, వ్యూ ఆపరేషన్, అండ్ దిస్ ఈస్ డిలీట్ ఆపరేషన్ విచ్ ఇస్ డి. అర్థమైందా. ఓకే, సో నా సో ఒక్కొక్క దానికి వెళ్దాం. ఫస్ట్ we have to go for the company list view. Company list view
లిస్టింగ్ చేయాలి. లిస్టింగ్ చేయాలి అంటే ఎవరికి అది చైల్డ్ అయి ఉండాలి? లిస్ట్ వ్యూకి చైల్డ్ అయి ఉండాలి. లిస్ట్ వ్యూకి చైల్డ్ అయి ఉండాలి. మోడల్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ అంటే నీకు ఫస్ట్ మోడల్ తయారు చేసుకో. మోడల్ తయారు చేసుకున్న తర్వాత అనేది ఇది ఇచ్చేది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? యూ హ్యావ్ టు క్రియేట్ ద మోడల్. సో మోడల్లో ఏం ఉండాలి సార్? కంపెనీ మోడల్. కంపెనీ మోడల్. సో కంపెనీలో మనం ఏమేమి పెట్టుకుంటున్నాం అంటే నేమ్, లొకేషన్, సిఇఓ. నేమ్, లొకేషన్, సిఇఓ. సో నేమ్, లొకేషన్ అండ్ సిఇఓ. సో తర్వాత వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్కడ వెళ్ళాలి డేటా? ఈ డేటా ఎక్కడికి వెళ్ళాలి? దిస్ డేటా హ్యాస్ టు ఆర్ దిస్ కోడింగ్ హ్యాస్ టు గో టు models.py. ఓకే, models.py. సో models.py లోకి వెళ్ళిపోయి ఆ కోడ్ని పెట్టేయండి. సో ఇది ఏంటి? నేమ్, ఇవన్నీ మీకు తెలిసినాయి, కొత్త ఏం కాదు. ఓకే, సో ఈ కొత్తగా ఉన్నాయి. కొత్తగా ఉన్న వాటి గురించి నేను చెప్తాను. ఎగ్జిక్యూషన్ తర్వాత చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అందుకని ఎగ్జిక్యూషన్ తర్వాత చెప్తాను. ఎస్, ప్రస్తుతానికి తెలిసినవి చూసుకోండి. తెలిసినవి ఇవి, ఇక్కడ దాకా మీకు తెలిసినాయి. ఎస్, ఈ రెండు మీకు తెలియని నేను అది చెప్తాను దాని గురించి. ఈజ్ అ క్లియర్? ఓకే, అయిపోయింది. సో మోడల్ తయారు చేసాం. సో మోడల్ తయారు చేయగానే మనం తయారు చేయాల్సింది ఏంటి? అడ్మిన్. ఎందుకు సార్ అడ్మిన్ ఎందుకు చేయాలి? అడ్మిన్ చేస్తేనే కదా వాడు రిజిస్టర్ అవుతాడు, లేకపోతే రిజిస్టర్ అవ్వడు. సో కంపెనీ అడ్మిన్ని మనము రిజిస్టర్ చేయాలి. సో రిజిస్టర్ చేస్తాం. కంపెనీ admin.model_admin నేమ్, లొకేషన్ అండ్ సిఇఓ. సో admin.site.register కంపెనీని రిజిస్టర్ చేయాలి, కంపెనీ అడ్మిన్ని కూడా రిజిస్టర్ చేయాలి. ఓకే, అయిపోయింది. సరే, ఇప్పుడు వ్యూస్లోకి వెళ్దాం. అర్థమైందా? వ్యూస్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అర్థమైందా? వ్యూస్ నుంచి ఎందుకు వచ్చాను ఇక్కడికి? సో యాక్చువల్గా వ్యూస్ తయారు చేయాలి ఫస్ట్, కానీ వ్యూస్ నుంచి ఎక్కడికి వచ్చాను? వ్యూస్ నుంచి ఎక్కడికి వచ్చాను? వ్యూస్ నుంచి కంపెనీ మోడల్ని తయారు చేయడానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వ్యూస్కి వెళ్ళిపోదాం. వ్యూస్లో ఏమేమి వ్యూస్ ఉన్నాయి చూడండి. లిస్ట్ వ్యూ, లిస్టింగ్ ఆల్ ద కంపెనీస్. Company detail view, when the user click on a particular company, I want that company details. Okay, I want that particular company details only. Okay, company create view. Now if I want to update a new company, I have to go for name field, location field and CEO field. అంటే ఆ ఫామ్ ఓపెన్ అయిపోవాలన్నమాట. తర్వాత అప్డేట్ లొకేషన్ అప్డేట్ చేయలేము. ఎవరిని అప్డేట్ చేయొచ్చు? నేమ్ని, సిఇఓని అప్డేట్ చేయొచ్చు. Location will be the same. So I can update the name and the CEO. Okay, తర్వాత model is equal to companies. ఇక్కడ ఏంటి? delete view model is equal to company. ఎవరు డిలీట్ చేయాలనుకుంటున్నా వాళ్ళని డిలీట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? రివర్స్ లేజీ హోమ్ అంటే డిలీట్ అయిపోయిన తర్వాత, రివర్స్ లేజీ అంటే ఏంటంటే నువ్వు డిలీట్ అయిపోయిన తర్వాత నువ్వు డిలీట్ చేసేస్తావు. డిలీట్ చేసేసిన తర్వాత వేర్ యూ హ్యావ్ టు గో బ్యాక్? యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద హోమ్ పేజ్. హోమ్ పేజ్ ఏంటి? హోమ్ పేజ్ ఈజ్ ద కంపెనీ లిస్ట్ వ్యూ. అర్థమైందా? రివర్స్ లేజీ అంటే ఏంటో? రివర్స్ లేజీ ఈజ్ ఎ ఫంక్షన్. ఓకే, సో వాట్ ఈస్ రివర్స్ లేజీ? రివర్స్ లేజీ ఈజ్ ఎ ఫంక్షన్ which is used for making the control go back to a particular page. అర్థమైందా? డిలీట్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాను. ఈజ్ ఇట్ అండర్స్టూడ్? ఈజ్ దిస్ క్లియర్? ఓకే, నా ఇవన్నీ వ్యూస్, ఇవన్నీ అర్థమైనాయి కదా? ఇప్పుడు వ్యూస్లో ఏమేమి కంటెంట్ ఉందో అర్థమైందా? వ్యూస్లో ఏమేమి కంటెంట్ ఉంది? లిస్ట్ వ్యూ, వెరీ గుడ్. తర్వాత క్రియేట్ వ్యూ, క్రియేట్ వ్యూ ఫర్ loading the data, inserting the data. Update view for updating the data. Delete view for deleting the data. List view for all the list. Detail view for watching only one of the company అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు. సో నేను కంపెనీ ఇస్తున్నాను, మీరు స్టూడెంట్ అవన్నీ చేసుకుంటారు. ఈజ్ దిస్ క్లియర్? పక్కా? ఓకే, సరే. నౌ ఇప్పుడు మీకు గుర్తుందా? కంపెనీ లిస్ట్ వ్యూ అనగానే ఆటోమేటిక్గా ఒక HTML తయారవుతుంది అని చెప్పాను నేను. గుర్తుందా? ఆటోమేటిక్గా HTML తయారవుతుంది.
company_list తయారవుతుంది. ఎందుకు సార్ అది తయారవ్వాలి? మనకి చూపించాలి కదా డేటాని. మన డేటాని చూపించాలంటే వాడు తయారవ్వాలి కదా. ఎస్ అన్న. సో ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ తయారవుతుంది అంతే, కంటెంట్ మనమే పెట్టాలి. లాజిక్ అర్థమవుతుందా? సో ప్రతిదానికి అంతే అనమాట. సో కంటెంట్ రెడీ చేద్దాం. సో ఏమేం కంటెంట్ రెడీ చేయాలి మనము? డీటెయిల్ వ్యూ కోసం కంటెంట్ రెడీ చేయాలి, లిస్ట్ వ్యూ కోసం కంటెంట్ రెడీ చేయాలి. ఎస్, లిస్ట్ కంటెంట్. ఓకే. తర్వాత ఫామ్ అంటే నువ్వు క్రియేట్ అనగానే ఆ ఫామ్లోకి వెళ్ళిపోవాలి. అది నువ్వు క్రియేట్ అనగానే ఆ ఫామ్లోకి వెళ్ళిపోవాలి. సో ఆ ఫామ్ తయారు చేయాలి నేను. ఓకే. తర్వాత డిలీట్ జరిగే ముందు కన్ఫర్మేషన్ కోసం ఒక HTML తయారు చేయాలి. అర్థమవుతుందా పాయింట్? సో ఐ హ్యావ్ టు డూ ఆల్ దిస్, బట్ బిఫోర్ ఆల్ దిస్ ఐ విల్ క్రియేట్ ఏ base.html. m.html బేస్ డాట్ అంటే ఒక సెంటర్ పేజ్, ఒక పేరెంట్ పేజ్ చేసేసి మిగతావన్నీ వాటి నుంచి తెచ్చుకోవడం, అది తయారు చేశాను. అంటే ఇందులో ఏం చేశానంటే ఈ ప్రాజెక్ట్లో అన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చే విధంగా ప్లాన్ చేశాను. ఓకే, అందుకని దీన్ని ఫైనల్ ప్రాజెక్ట్ అంటున్నాను. ఓకే, సో వీ విల్ నౌ గో ఫర్ ద టెంప్లెట్స్. సో రైట్ క్లిక్ చేయండి. సో న్యూ డైరెక్టరీ, you will say templates. I click here, new directory, company crude app. తర్వాత రైట్ క్లిక్ చేయండి, న్యూ HTML ఫైల్ బేస్. ఓకే, సో బేస్లో ఎవరు ఉండాలి ఇప్పుడు? వీడు వచ్చేస్తాం అనమాట. సో వీటిలో ఏం పెట్టాము? మనకి ఏం పెట్టలేదు. వీఆర్ జస్ట్ గివింగ్ ఏ కంటైనర్, బూట్స్ట్రాప్ కంటైనర్. తర్వాత బూట్స్ట్రాప్ కంటైనర్ ఇచ్చేసి ఏమన్నాము? బాడీ బ్లాక్ ఇచ్చేసాం. అంటే చైల్డ్ ఎవరైనా యూజ్ చేసుకుంటే వాడు వీటి మధ్యలో వాడు కోడ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఎస్, బేస్ ఏమి ఇస్తుంది? ఒక కంటైనర్ ఇస్తుంది అంతే. ఒక బూట్స్ట్రాప్ కంటైనర్ని ఇస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గివింగ్ ఏ బూట్స్ట్రాప్ కంటైనర్, సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ గో ఫర్ ద బూట్స్ట్రాప్ కంటైనర్ యూసేజ్ ఇన్ ద చైల్డ్ అనమాట, సో ఎట్లా యూసేజ్ చేస్తాం సార్ అంటే ఒక నిమిషం. సో ఇంటిగ్రిటీ, ఇవన్నీ బూట్స్ట్రాప్ లింక్, ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, సో నౌ we will talk about ఫస్ట్. నాకు కావాల్సింది ఏంటి? లిస్ట్ వ్యూ. సో లిస్ట్ వ్యూ కావాలంటే నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు గో ఫర్ ద కంపెనీ లిస్ట్. సో నాకు కంపెనీ లిస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా, సో కంపెనీ లిస్ట్. సో ఒక్కొక్క కంపెనీని నేను ఎట్లా చేస్తున్నాను చూడండి. కంపెనీ ఐడి అంటే ప్రతి కంపెనీకి ఐడి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఆ కంపెనీ నేమ్. ఓకే, సో దానికి ఒక లింక్ ఇస్తున్నా చూడండి. HREF ఈజ్ ఈక్వల్ టు కంపెనీ ఐడి పక్కన కంపెనీ నేమ్ పెట్టేసి వాటికి ఒక లింక్ ఇచ్చాను. అంటే ఎవరైనా కంపెనీ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇట్ హ్యాస్ టు గో టు దట్ పర్టికులర్ కంపెనీ డీటెయిల్స్. అర్థమైందా? సో మరి డీటెయిల్స్కి వెళ్ళాలి అంటే నాకు ఎవరు కావాలి? కంపెనీ డీటెయిల్డ్ పేజ్ కావాలి. సో కంపెనీ డీటెయిల్డ్ పేజ్లో ఏముంటుంది సార్? కంపెనీ డీటెయిల్డ్ పేజ్లో what you'll have the company name, you have the company location, you have the company CEO. సరే, ఒక పని చేస్తాను, ఈ 3 మాత్రమే పెట్టి మీకు ప్రాజెక్ట్ చూపిస్తాను, తర్వాత మిగతా పెడతాను. ఓకే, రైట్. సో లెట్ మీ షో యూ. సో ఇప్పుడు మనం తయారు చేయాల్సింది ఏంటి? కంపెనీ లిస్ట్ డాట్ HTML, తర్వాత కంపెనీ డీటెయిల్ డాట్ HTML, ఈ రెండు మనం తయారు చేయాలి. సో హియర్ రైట్ క్లిక్ చేయండి, న్యూ HTML ఫైల్. కంపెనీ పేర్లు మాత్రం కంపల్సరీ అబ్బాయి ఉండాలి, పేర్లు చేంజ్ చేయడానికి పేర్లు మాత్రం ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి. ఓకే, సో నేమ్స్ కొంచెం చూసుకోండి. సో ఇక్కడ చూడండి, కంపెనీ లిస్ట్.
సో కంపెనీ లిస్ట్లో ఏమంటున్నాం, ఇక్కడ ప్రైమరీ కీ వస్తుంది, నేను చెప్తాను దాని గురించి. సో ఒకసారి మీరు రన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫర్ కంపెనీ, సో యాప్ పేరు ఏంటమ్మా, కంపెనీ క్రూడ్ యాప్, రైట్. కంపెనీ క్రూడ్ యాప్లోని బేస్ హెచ్టిఎంఎల్ని పేరెంట్ చేసుకో. సో పేరెంట్ చేసుకొని బాడీ బ్లాక్లో లిస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ కొట్టేసేయి. ఓకే, రైట్. ఓకే, సో ఎండ్ బ్లాక్, బాడీ బ్లాక్ ఓపెన్, బాడీ బ్లాక్ క్లోజ్, ఫర్ ఓపెన్, ఫర్ క్లోజ్, రైట్. ఓకే, తర్వాత కంపెనీ డీటెయిల్ కావాలి. సో కంపెనీ డీటెయిల్, సో ఇక్కడ పేరేం పెట్టాలి నేను, కంపెనీ డీటెయిల్. సో న్యూ HTML ఫైల్, పేరేంటమ్మా ఫైల్ది, కంపెనీ అండర్ స్కోర్ డీటెయిల్, కంపెనీ అండర్ స్కోర్ డీటెయిల్, రైట్. ఓకే, ఎండ్ బ్లాక్. సో ఈ రెండు మనం ఇంకా తయారు చేయలేదు, సరే చూద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా ఏంటంటే మైగ్రేషన్. py manage డాట్ కంపెనీ డేటా ఫిల్ చేయాలి కదా నేను. సో మైగ్రేషన్స్, మేక్ మైగ్రేషన్స్, తర్వాత మైగ్రేషన్. సో manage.py create super user. So create super user. So name admin, email address admin@gmail.com. So password 123456 123456. Okay. హోమ్ పేజ్ లిస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ అని వచ్చేసిందా, మన కంపెనీస్ లిస్ట్ లేదు అక్కడ కాబట్టి ఫోటో పెడుతుంది కదా, అవసరం లేదా, ఇప్పుడే కదా. ఓకే, సో కంపెనీ డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి అక్కడ ఏం రాలేదు. సో ఇప్పుడు మనం అడ్మిన్లోకి వెళ్దాం. సో అడ్మిన్, ఓకే, కంపెనీస్, యాడ్ a company. So TCS, కంపెనీ నేమ్ కదా. సో సేమ్, రైట్. ఇప్పుడు చేసినాయా, సో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో. సో ఇప్పుడు టీసీఎస్ మీద క్లిక్ చేయండి. సో బుక్ షాప్, సార్ యాప్ నేమ్ చేంజ్ చేయలేదు సార్.
So company crude. Okay, so company crude app, right? Base.html. Okay. So then Control C again. Okay, సో టీసీఎస్ కంపెనీ నేమ్, ఇది డీటెయిల్డ్ వ్యూ అనమాట. ఇంతకుముందు ఏంటి, లిస్ట్ వ్యూ, ఇది డీటెయిల్డ్ వ్యూ, రైట్? సో నెక్స్ట్ ఇన్ఫోసిస్ న్యూస్ వచ్చి శిరీష, రైట్? సో తర్వాత టెక్ మహీంద్రా, సో టెక్ మహీంద్రా చికాగో సౌజన్య, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి విప్రో, సో విప్రో టెక్సస్ శేఖర్, రైట్? ఓకే. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అప్డేట్. ఓకే, సో ఐ వాంట్ టు అప్డేట్. సో అప్డేట్ అనగానే ఏమంటుందో చూడండి, కంపెనీ ఫామ్ హెచ్టిఎంఎల్ ఏది అని అడుగుతుంది. ఏమడుగుతుంది? కంపెనీ, నువ్వు దాన్ని చెప్పినావు కంపెనీ ఫామ్ ఏ ఉండాలి అని, అదే మనకు చెప్తుంది. ఎస్, కంపెనీ ఫామ్ హెచ్టిఎంఎల్ నాకు ఇవ్వు అని అడుగుతుంది. సో కంపెనీ ఫామ్ హెచ్టిఎంఎల్ని నాకు ఇవ్వండి. సో కంపెనీ ఫామ్ హెచ్టిఎంఎల్ మన దగ్గర ఉంది కదా. కంపెనీ ఫామ్ హెచ్టిఎంఎల్ ఏది? కంపెనీ ఫామ్ హెచ్టిఎంఎల్ ఏది? సో ఎక్కడి నుంచి తీసుకుంటుంది సార్ మరి డేటా? నీ మోడల్ నుంచి తీసేసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసేసుకుంటుంది? నీ మోడల్ నుంచి తీసేసుకుంటుంది. సో నీ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ నుంచి ఆ ఫామ్ చేసుకుంటాం. ఆ మోడల్లో ఫామ్ ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్? నేమ్, సిఓ, లొకేషన్. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు కంపెనీ అప్డేట్ వ్యూలో ఏమన్నాము, నేమ్, సిఇఓని మాత్రమే అప్డేట్ చేయగలుగుతాం అని చెప్పాము. లొకేషన్ని ఇవ్వలేము. అంటే ఫామ్లో కూడా అవే వాల్యూస్ తీసుకుంటాం. ఈ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. ఇదంతా మనం ఏం స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా, ఎందుకంటే ఈ అప్డేట్ వ్యూ చూసుకుంటుంది అదంతా. అప్డేట్ వ్యూ అనే క్లాస్ చూసుకుంటుంది అదంతా, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకని దీన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. ఫ్రేమ్ వర్క్ ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందా? నువ్వు కోడింగ్ చేయాల్సిన పని లేదు, నువ్వు వాటిని యూజ్ చేసుకోవాలి అంతే. ఫామ్ అదే ఓపెన్ చేసేస్తుంది, నువ్వేం చేస్తావు, ఈ ఫామ్ ఓపెన్ చేయాలని దానికి చెప్పాలంతే. సో థింగ్స్ బికమ్ వెరీ వెరీ ఈజీ విత్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. సో ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు నో వాట్ టు యూజ్ వేర్. ఎస్, అది చెప్పడానికే కదా నేను ఉన్నదంటారా? ఓకే, సో హియర్ వాట్ యూ హావ్ టు క్రియేట్. ఏమడుగుతుంది అది? ఎవరు కావాలని అడుగుతుంది? కంపెనీ ఫామ్ ఇవ్వు నాకు, నేను ఫామ్ ఓపెన్ చేస్తాను నీకు అంటుంది. సో ఇప్పుడు ఏం క్రియేట్ చేద్దాం మనం? రైట్ క్లిక్ చేయండి, న్యూ HTML ఫైల్. పేర్లు గమనించారా ఎట్లా వస్తున్నాయో? పేర్లు ఆటోమేటిక్గా అవే ఇవ్వాలి, వేరే ఇవ్వడానికి వీల్లేదు. కంపెనీ ఫామ్ అదొకటి రూల్ అనమాట. సో కంపెనీ ఫామ్లో సో యూ ఆర్ గోయింగ్ టు పుట్ విత్ టెంప్లెట్ ఇన్హెరిటెన్స్. ఆ బేస్ పేజ్ మీ ఇష్టం, ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా బూట్ స్ట్రాప్ అనమాట. ప్రైమరీ బటన్, సో వాల్యూ ఏమొస్తుంది? ఇన్సర్ట్ రికార్డ్ అని వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి సర్వర్. సో గో టు దిస్ అగైన్. ఇప్పుడు ఇంకొకటి గమనించారు లేదా మీరు? సో నేను టీసీఎస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పక్కన 1 వస్తుంది, గమనించారా? ఓకే, సో నేను ఇక్కడ ఇన్ఫోసిస్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 వస్తుంది, గమనించారా? ఎందుకు వస్తుంది సార్? అది ఐడీస్ తీసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ టేకింగ్ ద ఐడీస్. సో నా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా చికాగో సౌజన్య. సో ఐ విల్ సే అప్డేట్. హూ విల్ నాట్ చేంజ్? కంపెనీ క్రియేట్ ఫామ్ వచ్చింది ఆటోమేటిక్గా, ఎవరు చేంజ్ చేయలేము, లొకేషన్ని చేంజ్ చేయలేము. ఓకే, సో సౌజన్య వాంటెడ్ హర్ ఫుల్ నేమ్. ఓకే, సో నౌ ఐ విల్ సే ఇన్సర్ట్ రికార్డ్. ఇన్సర్ట్ రికార్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ? ఇట్ వెంట్ టు ద డీటెయిల్డ్ వ్యూ. అది ఎక్కడ స్పెసిఫై చేసాం సార్ అంటే చూడండి, కంపెనీ డీటెయిల్డ్ వ్యూ. ఓకే, అప్డేట్ అన్నామా? సో అప్డేట్ పక్కన ఏమొచ్చింది? కంపెనీ ఐడి. ఇక్కడ గమనించారు లేదా? అప్డేట్ చేయంగానే మనకి, ఓకే కరెక్షన్, అప్డేట్ క్లిక్ చేయంగానే ఇక్కడ ఏమొచ్చింది? అప్డేట్ స్లాష్ కంపెనీ ఐడి వచ్చిందా లేదా? దట్ ఈస్ వాట్ వీ రోట్ హియర్, అప్డేట్. సో అప్డేట్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి అది? ఇట్ హ్యాస్ టు గో టు అప్డేట్. దాని పక్కన ఏముండాలి? కంపెనీ ఐడి టెంప్లెట్ ట్యాగ్ అనమాట. కంపెనీ ఐడి
టెంప్లెట్ ట్యాగ్. ఓకే. సో ఇక్కడ మీరు వ్యూస్లో చూసినట్టయితే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, కంపెనీ క్రియేట్ వ్యూ. ఓకే. సో కంపెనీ క్రియేట్ వ్యూ. సో కంపెనీ లిస్ట్ వ్యూ అయిపోయింది, డీటెయిల్ వ్యూ అయిపోయింది, క్రియేట్ వ్యూ అయిపోయింది, సారీ అప్డేట్ వ్యూ అయిపోయింది. సో అప్డేట్ వ్యూ ఏంటి, నేమ్ అండ్ సిఇఓ, నేమ్ అండ్ సిఇఓ. ఓకే. సో నేమ్ అండ్ సిఇఓని అప్డేట్ చేసింది. సో తర్వాత ఇక్కడ చూడండి, గెట్ అబ్సల్యూట్ యూఆర్ఎల్. ఓకే. సో వ్యూ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డీటెయిల్స్. సో దీని పని ఏంటి, ఇంతకు ముందు రెండర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నాము, రివర్స్. అంటే ఎటువంటి డేటా నీ దగ్గరకు వచ్చినా కానీ, సో ఎక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద డీటెయిల్, యూ టు గో బ్యాక్ టు ద డీటెయిల్. ఇక్కడ చెప్తున్నాం అనమాట, దాన్ని మనం గెట్ అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. నోట్స్ మీకు ఉంది అక్కడ చదువుకున్న తర్వాత. సో మనం ఏమంటున్నాము, నీలో అప్డేట్ అయితే, నీ మోడల్లో అప్డేట్ జరిగితే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి, అప్డేట్ అయిన తర్వాత వెంటనే యూ హ్యావ్ టు గో టు ద డీటెయిల్. సో విత్ రెస్పెక్ట్ టు వాట్, విత్ రెస్పెక్ట్ టు ద ప్రైమరీ కీ, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఓకే. సో ఆ తర్వాత కంపెనీ ఫామ్ అయిపోయింది, సో కంపెనీ డీటెయిల్ అయిపోయింది, సో కంపెనీ డిలీట్. సో ఇప్పుడు డిలీట్కి వచ్చేసరికి, ఓకే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ డిలీట్ కొడతాం. సో డిలీట్ అంటే ఏమంటుందో చూడండి, కంపెనీ కన్ఫర్మ్ డిలీట్ చెయ్యి అంటుంది. కంపెనీ కన్ఫర్మ్ డిలీట్ నాకు ఇవ్వు, కన్ఫర్మ్ డిలీట్ నువ్వు ఏదైనా కోడ్ పెట్టుకో, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం ఏం కోడ్ పెడదామంటే కన్ఫర్మేషన్, డూ యూ వాంట్ టు డిలీట్ ఇట్, అట్లాంటి టైప్లో మనం ఒక HTML తయారు చేయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, న్యూ HTML file. What is the name of the HTML file? So new HTML. సో ఇక్కడ కన్ఫర్మ్ డిలీట్ ని మనము పెట్టాలి. సో కన్ఫర్మ్ డిలీట్లో ఏం కోడ్ పెట్టారు సార్ అంటే చూడండి. సో కన్ఫర్మ్ డిలీట్లో ఏమన్నా మనము ఎక్స్టెండ్స్ కంపెనీ క్రూడ్ యాప్. సో బేస్లో పెద్దగా ఏం లేదు కాబట్టి అది ఇప్పుడు ఏమంటుంది, డిలీట్ కంపెనీ నేమ్. డిలీట్, ఇప్పుడు నేను TCS డిలీట్ చేద్దాం అంటున్నా, డిలీట్ TCS క్వశ్చన్ మార్క్ అడుగుతుంది అనమాట. ఓకే. సో యూ వాంట్ రియల్లీ డిలీట్ ఇట్, అట్లా. సో యూ వాంట్ రియల్లీ, ఇక్కడ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా డిలీట్కి. సో డిలీట్ అంటే టేబుల్ వెళ్ళిపోవాల్సిందే డేటా. సో ఆ డిలీషన్ ఎవరు చూసుకుంటారు, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డిలీషన్, ద డిలీట్ వ్యూ విల్ టేక్ కేర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం the server. So now, okay, so I want to refresh ఒకసారి మళ్ళీ కొత్త డేటా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ TCS అనుకోండి. ఓకే. సో ఐ విల్ డిలీట్, ఏమంటుంది అది, డిలీట్ TCS. ఇది ఎక్కడుంది, కన్ఫర్మ్ డిలీట్లో ఉంది. సో నేను జస్ట్ డిలీట్ రికార్డ్ అంటాను, TCS ఎగిరిపోయిందా. సో ఇప్పుడు టెక్ మహీంద్రా, ఓకే. సో యూ హ్యావ్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా అండ్ విప్రో, అర్థమైందా. సో ఇప్పుడు /admin లోకి వెళ్ళి డేటా చూద్దాం. సో వాట్ ఈస్ గాన్ హియర్, TCS ఈస్ గాన్, అర్థమైందా. ఎస్. ఓకే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే, ఇప్పుడు అర్థమైంది ప్రాజెక్ట్ క్లారిటీ వచ్చేసిందా, డీటెయిల్డ్ వ్యూ, ఫామ్. ఓకే, ఫామ్ ఇవ్వలేదా, సో ఫామ్ ఇచ్చామా, ఫామ్ ఇచ్చిన తర్వాత కదా అప్డేట్ అయింది. ఓకే, base.html. సో ఇట్లా అనమాట. సో గెట్ అబ్సల్యూట్ URL, యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ ద కంట్రోల్ ఫ్లో, విజిట్ ద గివెన్ పేజ్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ ఆపరేషన్. నువ్వు డిలీట్ చేసినా కానీ అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాం. ఓకే. సో ఆ తర్వాత మనం చూడాల్సింది దీని గురించి. అప్డేట్ పక్కన ఏమొస్తుందమ్మా, 1, 2 అట్లా వస్తుంది కదా. ఎందుకు వస్తుంది సార్ 1, 2 అనేది, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఐడి ఫీల్డ్. విచ్ ఫీల్డ్, ఐడి ఫీల్డ్ అంటే ఇక్కడ ప్రైమరీ కీ అనమాట. సో ప్రైమరీ కీ ఆటో ఫీల్డ్ అని కూడా అంటాం, దీన్ని ఏమంటాము, ప్రైమరీ కీ ఆటో ఫీల్డ్. సో దీన్ని ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కింద చూస్తాం అన్నమాట. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి సార్ అంటే, ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో అది మనకు తెలిసిందే, ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్.
ఇట్స్ ఎ రా స్ట్రింగ్ అని చెప్తుంది లిటరల్ చెప్పాలంటే. ఇదేం సిగ్నిఫై చేస్తుంది? ఇట్ విల్ సిగ్నిఫై ద స్టార్ట్ ఆఫ్ ఏ స్టార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ డిలీట్, అంటే డిలీట్తో డీతో స్టార్ట్ అవుతుంది, డిలీట్తో స్టార్ట్ అవుతుంది అట్లా చెప్పడానికి. దిస్ మార్క్స్ ద ఎండ్. ఇదేం చెప్తుంది? ఎండింగ్, ఎండింగ్ ఆఫ్ ద ప్యాటర్న్. పీకే అనేది ఏంటి? పీకే ఈజ్ ద ప్రైమరీ కీ. ఐడి ఫీల్డ్ అంటే ప్రైమరీ కీయే కదా. సో ప్రైమరీ కీ. సో ఇక్కడ ఏమంటున్నావు? ప్రైమరీ కీ. సో దిస్ ఇస్ పి ఈజ్ నథింగ్ బట్ ప్రైమరీ కీ. సో పి నథింగ్ బట్ ప్రైమరీ కీ. సో ఇక్కడ డిజిట్స్ ఉన్నాయి, ఆ డిజిట్స్ కోసం అని మనము డి అని పెడుతున్నాం. ఏమని పెడుతున్నాము? డి అని పెడుతున్నాం. అర్థమైంది? సో నువ్వు ఇది జస్ట్ క్వశ్చన్ పి, పీకే అండ్ స్లాష్ డి ప్లస్ అంతే. అర్థమైందమ్మా లాజిక్? సో ఈ విధంగా మనము ఈ ప్రాజెక్ట్ని తయారు చేసి, సో వి మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఇంకా డీటెయిల్గా ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోండి. సో డిలీట్ 7 అని వస్తున్నారు. సో డిలీట్ 7 అని అంటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు డిలీట్ దట్ 7 ఆప్షన్. ఓకే. సో 7 ఆప్షన్. సో డిలీట్ వ్యూ క్లాస్ సక్సెస్ యూఆర్ఎల్. ఓకే, ఒక నిమిషం, ఇది అవసరం లేదు, డిలీట్ వ్యూ అవసరం లేదు, అలా వచ్చేసింది కదా. రివర్స్ లేజీ కంపెనీ డిలీట్ వ్యూ అవసరం లేదు, యూ కెన్ ఇగ్నోర్ దట్. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈస్ డీజాంగో ఫర్ యూ. సో డీజాంగో మీరు ఇప్పుడు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. సో if they ask you what is the project that you have done, you can say I have done a crude project. So ఫ్రెషర్ దగ్గర నుంచి అంతకన్నా మేము ఎక్స్పెక్ట్ చేయాలి. సో క్రూడ్ ప్రాజెక్ట్ చేశాను అని చెప్పచ్చు. ఎస్. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఏం డౌట్స్ ఉన్నా గ్రూప్ అయితే ఉంటుంది. సో ఆ గ్రూప్లో ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా చెప్పచ్చు, అడగచ్చు, నో ప్రాబ్లమ్. సో ఐఎమ్ హియర్. సో ఐ విల్ బీ హియర్ ఫ్రమ్ 9:30 to 6 or 9:30 to 5 I should say. So you can ask me any doubt at any point of time. ఓకే, రైట్. సో ఇవాళ శేఖర్ రాలేదనుకుంటాను, లాస్ట్ డేకి రాలేదు శేఖర్. ఓకే, ఓకే సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. సో డౌట్స్ ఏమన్నా ఉంటే అడగచ్చు, చెప్పండి, ప్రాబ్లం. ఓకే, 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 బాయ్. ఇంకా నా పని అయిపోయింది, మీ పని స్టార్ట్. ఉన్నాయి కదా.